సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఒక ఆకలి తీరేటటువంటి పర్ఫార్మెన్స్ సాంగ్ అని అంటున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఆరాఫ్ ఉస్తాద్ అని చెప్పేసి సెకండ్ సాంగ్ లిరికల్ సాంగ్ వచ్చింది. సో అది మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించింది. ప్రతి చరణం కూడా అద్భుతంగా ఉంది, ఆలోచింపదగిందిగా ఉంది. మనిషి ఏ రకంగా జీవితాన్ని ప్రారంభించాలి, ఏ రకంగా విజయం సాధించాలి. మనిషి పుట్టుకే ఒక బ్రహ్మాండం అయితే మనిషి ఇంకా బ్రహ్మాండంగా జీవించాలి కదా అనేటటువంటి శరణాలు ఉన్నటువంటి సాంగ్ వింటుంటే బూస్బంప్స్ వస్తున్నాయి. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఆ పాట పవన్ కళ్యాణ్ గారి కోసమే రాసిందా లేక పవన్ కళ్యాణ్ గారి కోసం పుట్టిందా అన్నట్టుగా చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఓ సెన్సేషనల్ సాంగ్గా నిలబడబోతుంది అది త్వరలో. ఖచ్చితంగా ఆ సినిమాకి సూపర్ డూపర్ హిట్ అయ్యేందుకు ఒక మూల కారణం ఈ సాంగ్ కాబోతుంది. సరే, ఇప్పుడు నార్మల్గా ఏ సినిమాలో ఏ సాంగ్ రాసినా కూడా జస్ట్ ఆ క్యారెక్టర్ కోసం ఎలివేట్ చేయడానికి రాస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి రియల్ లైఫ్ని ఒక సాంగ్గా రాశారు అని చెప్పేసి ప్రతి ఒక్క అక్షరం కూడా క్లియర్గా తెలుస్తుంది. సో ఆ విధంగా అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక రియల్ లైఫ్ స్టోరీని సాంగ్గా చేయడం? నిజంగా పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఏం సాధించారు, ఏ రకంగా ఆయన జీవితాన్ని ప్రారంభించారు, ఏ రకంగా ప్రజాసేవలో నిమగ్నమై ప్రజల కోసం పోరాటం చేశాడు, ఒక అద్భుత జీవితాన్ని వదిలేసి ఈరోజు బ్రహ్మాండంగా ప్రజాక్షేత్రంలో ఎన్నో దెబ్బలు తిన్న తర్వాత, ఎన్నో అవమానాలు భరించిన తర్వాత, ఎన్నో మాటలు పడిన తర్వాత ఈరోజు ఒక అద్భుత నాయకుడిగా పరిణితి చెంది ఈవేళ దేశస్థాయి అంటే మన ఇండియా స్థాయి గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఒక మహా మనిషిగా ఎలా నిలబడ్డాడనేటటువంటిది ఆ సాంగులో చూస్తే తెలిసింది. ఆ తర్వాత ఆ సాంగును మనం వింటే మన జీవితాన్ని కూడా అలా మన జీవితాన్ని కూడా అలా తయారు చేసుకోవాలా, అలా మాణిక్యంలా నిలబడాలి, అలా అద్భుతమైనటువంటి కెరీర్ బిల్డప్ చేసుకోవాలి అనేటటువంటి ఆ సందేశాన్ని ఇస్తుంది ఆ సాంగ్. అది యాక్చువల్గా ఎక్స్ట్రాడినరీగా ఉందండి సాంగ్. ఫస్ట్ సాంగ్ అలా ఉంది, ఫస్ట్ సాంగ్ ఇది దేకిలెంగేస్ అలా అనేది బాగుంది. ఇది ఇంకా బాగుంది అనిపించింది. ఎందుకంటే ఈయన మేనరిజమ్స్ని కొంచెం దగ్గరగా పోలిక తీసుకుని ఇలా మెడమే చేసి చెప్పడం అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే నా మెడ మీద చేస్తే తొడ మీద చేసినట్టే, తొడగొట్టినట్టే అన్న లిరిక్స్ ఏంటంటే ఆయనకు పూర్తిగా సెల్ఫ్ అంటే ఎలాగంటే ఒక సెల్ఫ్ ఎలివేషను ఎక్స్ట్రా పవన్ కళ్యాణ్ గారి మేనరిజమ్స్ని ఆ సాంగ్లో కావాలని పెట్టి ఎలివేషన్స్ అయితే అదిరిపోయినాయి. సరే, ఇప్పుడు నార్మల్గా ఒక సినిమాలో సాంగ్ అంటే క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి లేకపోతే స్టోరీని బేస్ చేసుకొని ఉంటాయి. కానీ ఈ సాంగ్లో ఏంటంటే కంప్లీట్గా ఆయన రియల్ లైఫ్ని బేస్ చేసుకొని రాసినట్టు లిరిక్స్ అనిపిస్తున్నాయని చాలామంది అనుకుంటున్నారు. మీకు అలాగే ఉందండి, అలాగే ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఆయన కొన్ని సినిమాల్లో ఆయన ఎలా మెడమే చేసేటప్పటికే ఆ మేనరిజం ఎంత హై వెళ్తుంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కలే. అంటే కేకలో గోలన్నమాట థియేటర్లో అయితే. చూసినాంలే చాలా. ఒకప్పుడు ఖుషి మూవీలో డైరెక్టర్ కొరియోగ్రాఫర్ వచ్చి సందీప్ అని, అతను ఎవరికి తెలీదు. మీకు తెలిసింది రాకేష్ మాస్టర్, శేఖర్ మాస్టరే. కానీ ఆ తర్వాత వచ్చింది సందీప్ అని, మన ఖుషి మూవీకి పర్ఫామ్ చేసిన అతనే. చాలా మూవీకి పర్ఫామ్ చేసిన అతను ఈ సాంగ్ అని. దేకులెంగే సాలా చూసినాంలే చాలా. ఏముంటుందండి పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ వేయడం అంతలో బాగా చింపేశాడండి అనుకుంటుంది అనవసరంగా. ఇక్కడ ఏముందండి, పవన్ కళ్యాణ్ గారు ఉందండి, ఇక్కడ ఎన్టీఆర్ ఉందండి, ఇక్కడ అల్లు అర్జున్ ఉందండి, ఇక్కడ మెగాస్టార్ ఉందండి కదండి, మహేష్ బాబు. ఇప్పుడు వేయించుకుంటాం మేడం, మీరు చెప్తే మళ్ళీ నెక్స్ట్ వేయించుకుంటాం మేడం. ఇప్పుడు ఏమి జస్ట్ ఓకే కమాన్. ఇప్పుడు మీరు పాడింది ఫస్ట్ సాంగ్, ఓకే. సెకండ్ సాంగ్ వచ్చింది ఆరాఫ్ ఉస్తాద్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని చాలా స్టైలిష్ లుక్ లో చూపించారు. మీకు ఎట్లా అనిపిస్తుంది ఆ లుక్స్ అన్ని కూడా? సార్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలోనే ఫస్ట్ మూవీతోనే అతను స్టైలిష్ లుక్ ఏదో, అతను బండి ఏదో ఇప్పుడు ట్రెండ్ అంతా ఫాలో అవుతున్నాం సార్. మళ్ళీ కొత్తగా మళ్ళీ అతను స్టైలిష్ లుక్ ఇప్పుడు ఏంది మనం చెప్పేది సార్? ఓ ఎన్టీఆర్ గురించి, అల్లు అర్జున్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి, చిరంజీవి గురించి మనం చెప్పుకోకూడదు. అది థియేటర్కి వెళ్ళి చూస్తే అది విందు భోజనం అవుతుంది. మాస్ హైదరాబాద్కి బిర్యానీ ఎంత ఫేమస్, అదే హైదరాబాద్కు ఆంధ్రాకు ఆంధ్రప్రదేశ్కి మన బాలకృష్ణ గారు, మన చిరంజీవి గారు, ఎన్టీఆర్ అంతే ఫేమస్ సార్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఫ్యాన్స్ అందరు కూడా ఎంతో ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు. ఆల్రెడీ ఉస్తాద్ అనేది చాలా వెనక్కు కూడా పోతుంది, దాన్ని పట్టుకొని ముందుకు లాగుతున్నారు. సో అందులో భాగంగా ఈ యొక్క సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఇందులో ఉండేటువంటి లిరిక్స్ కూడా చాలా పవర్ఫుల్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక రేంజ్లో కూడా ఆయన పొగిడే విధంగా కూడా పెట్టారు. ఇట్లా మేడం చేసి ఉండే తొడగొట్టినట్టే ఆయన భూమిలోంచి రాళ్ళలోంచి పైకి వస్తాడు.
ఈ విధంగా కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆయన నిజంగా వస్తాడో రాడో కానీ పవన్ ఫ్యాన్స్కి అయితే కన్నుల పండుగ ఉంటుంది. ఇక జన సైనికులు అయితే పండగ చేసుకోవడం కూడా ఖాయం. సార్ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని ఇంత స్టైలిష్గా ఇంకా ఏ సినిమాలో ఎవరు చూపించలేదు అంటున్నారు, మీకు అలానే అనిపించిందా? అవునండి, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్యన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చి చాలా కన్ఫ్యూజన్ గురయ్యాడు. కన్ఫ్యూజ్ అయ్యాడు. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆయన పాపం పోరాడుతున్నాడు. ఒక వ్యక్తి 10th తప్పి మళ్ళీ తప్పి ఇన్నిసార్లు తప్పిన వ్యక్తికి ఒకసారి పాస్ అయితే మటుకు కోతికి కొబ్బరి చెప్పించినట్టు కూడా అవుద్ది కదా. అదేవిధంగా రాక అవకాశం వచ్చింది. అందులో పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అని చెప్పేసి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే అది సాధారణమైన విషయం కాదు. పవన్ కళ్యాణ్ గారికి చాలా ఎక్కువ అది. ఏమైనా ఆయన చీఫ్ మినిస్టర్ కూడా అయితే ఇంకా చాలా బాగుండేది. ఏమైనా ఆయన ఇప్పుడు తన మార్గం కూడా మార్చుకున్నాడు, తన స్టైల్ కూడా మార్చుకున్నాడు అని ఆయన క్లియర్గా చెప్పారు. ఇప్పుడు ఆయన ఒక క్లారిటీగా సినిమా ఫీల్డ్కి రాజకీయాలకి మధ్య ఒక ఎడ్జ్ పెట్టుకొని దాని ప్రకారం కూడా మళ్ళా స్టైలిష్గా మరో ఖుషి పవన్ కళ్యాణ్ చూపించే విధంగా కూడా ఆయన సిద్ధమవుతున్నాడు. చాలా హ్యాపీ అనిపించింది అన్న. పవన్ కళ్యాణ్ గారు ఓజీ బాధ ఈ సాంగ్తో పోయింది అన్న ఫీలింగ్ అయితే మొదలైంది. 2026 ఆంజనేయ స్వామి సంవత్సరం అంటున్నారు, అట్లాగే మెగా ఫ్యామిలీకి కలిసి వస్తుంది అన్న ఫీలింగ్ అయితే మొదలైంది. అంటే నార్మల్గా ఏ సినిమాలో అయినా కూడా ఒక సాంగ్ రాస్తే క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి లేకపోతే స్టోరీని బేస్ చేసుకొని రాస్తారు. బట్ ఇందులో లిరిక్స్ చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి రియల్ లైఫ్ని బేస్ చేసుకొని రాస్తారు అంటున్నారు, మీకు అలాగే అనిపించింది? అవునన్న, ఎప్పటి నుంచో బాధ ఉంది. మెగా ఫ్యామిలీకి తొడగొడతాం అనే బాధ, తొడగొట్టడం అనగానే ఎన్టీ రామారావు గారు, బాలయ్య గారు గుర్తుకొచ్చేస్తున్నారు అనే బాధ ఈరోజు మెగా ఫ్యామిలీకి, మెగా ఫ్యాన్స్కి పోయింది. ఎందుకంటే తొడగొడతాం అంటే ఇది కొత్త లుక్, మేడమే వేసుకోవడం, ఒక కొత్త లుక్ అనేది వచ్చింది. మెగా ఫ్యామిలీకి, మెగా ఫ్యాన్స్కి ఆ బాధ పోయిందిరా బాబు ఈయన వల్ల, శంకర్ గారి వల్ల అన్న ఫీలింగ్ అయితే మాలో ఉంది. అన్న ఇంతకుముందు హరిశంకర్ గారికి గత 2-3 సినిమాలు కూడా చాలా డిజాస్టర్ అయ్యాయి, మనం చెప్పుకోలే మాటల్లో కూడా. మరి ఈ సినిమా మీద నమ్మకం పెట్టుకోవచ్చు అంటారా? కంపల్సరీగా అన్న, ఎందుకంటే ఈ పాటతోనే గుచ్చినట్టుంది. ఏంటంటే కొండ నుంచి జగన్ గారికి కూడా బాగా కాటేసినట్టు అనిపించింది ఆ డైలాగులు కూడా. వైసీపీ వాళ్ళకి కూడా కాటేసినట్టు అన్న ఫీలింగ్ కలిగింది. పవన్ కళ్యాణ్ గారి లుక్ కూడా చాలా బాగుంది. ఒక ఆకర్షణ అనేది, ఒక కోపంతో ఇన్నాళ్ళు కాముగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో బయటపడ్డారా బాబు అని అనబోతున్నాం అన్న ఫీలింగ్ అయితే రేపు కనపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ సూపర్ స్టార్, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో అందరికీ క్రేజీగా ఉంది, ఆయన పొలిటికల్ డైలీ చూస్తున్నారు. సో ఆయన సినిమాలు కూడా ఇప్పటికీ జనాల్లో మంచి ఉత్సాహాన్ని నింపుతాయి. ఎందుకంటే ఓజీతో బ్లాక్ బస్టర్ కొట్టారు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఒక స్పెషల్ మూవీ. ఎందుకంటే హరీష్ శంకర్ అనే డైరెక్టర్ ఆల్రెడీ గబ్బర్ సింగ్ తీసి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. సో దానికి మించి సినిమా ఉండబోతుందని ఆల్రెడీ హరీష్ శంకర్ గారు చెప్పారు. అయితే నిన్ననే ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది, దట్ వాజ్ మైండ్ బ్లోయింగ్. తమ్ముడు సినిమాలోన అప్పుడు ఇండియా అని అలాంటి రేంజ్లో ఈ సాంగ్ ఉంది. నాకు తెలిసి ఇది ఓజీ కన్నా ఇంకా బ్లాక్ బస్టర్ రాబోతుందని నా ఫీలింగ్. ఇప్పుడు ఆల్రెడీ ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఆయన మనం ఏ మాత్రం కించపరిచినా కూడా అది రాజకీయ పరంగా కూడా దెబ్బతీస్తుంది. అది హరీష్ శంకర్ గారు దగ్గర పెట్టుకొని ఏం చేశారంటే కొంచెం స్టోరీని కూడా గట్టి బందోబస్తు చేశారు. ఉస్తాద్ అంటేనే ఒక పైల్మాన్ అన్నట్టు, ఉస్తాద్ అంటేనే ఒక పేరులోనే వైబ్రేషన్ ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ అంటే, భగత్ సింగ్ అంటే ఎవరు? మహానుభావుడు, దేశభక్తి, దేశానికి సేవ చేసిన వాళ్ళు భగత్ సింగ్, ఫ్రీడమ్ ఫైటర్. కాబట్టి ఆ రెండు పేర్లు కలిసిన స్టోరీని పవన్ కళ్యాణ్కి ఏ విధంగా చూపెట్టారనేది హరీష్ శంకర్ గారికి తెలుసు. ఇంకోటి ఏంటంటే, ఒకటి ఆయన్ని కించపరచకూడదు, వేరే వాళ్ళను తగ్గించకూడదు అనే ఆలోచనతో సమానంగా రెండు స్టోరీలు లాక్కొస్తున్నాడు. ఇంకా సాంగ్స్ పరంగా అంటావా, ఆయన ఎందుకంటే ఎదుటి వాళ్ళకి ఆల్రెడీ ఆపోజిట్ వాళ్ళకి సవాల్ ఇస్తున్నట్టే ఉంటుంది అది. కానీ ఇంకా సాంగ్ పరంగా చూడాలి కదండి. ఇంకా మళ్ళీ అదే వెతుక్కుంటూ పోయినామంటే అన్ని లోపాలన్నీ కనపడుతుంటాయి. సరే, ఇప్పుడు నార్మల్గా ఒక సినిమాలో సాంగ్ అంటే ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి లేకపోతే ఆ స్టోరీ గురించి ఉంటుంది. బట్ ఇక్కడ ఈ సాంగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి రియల్ లైఫ్ని బేస్ చేసుకొని రాసినట్టు అనిపిస్తుంది. సో అంటే ఆ మీనింగ్ఫుల్ వర్డ్స్ కూడా, మెడపైన చేస్తే తొడగొట్టినట్టు ఇలాంటి వర్డ్స్ ఉన్నాయన్నమాట. అది చాలా మందికి ఇన్స్పైర్ అవుతుండొచ్చు అనుకోవచ్చా రియల్ లైఫ్? అంటే ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి అసలు మామూలుగా చెప్పాలంటే ఆయన లైఫ్ విషయంకి మీరు చెప్పారు కాబట్టి ఆయన లైఫ్ స్టోరీ అనేది దీంట్లో కనపడలేదు. ఎందుకంటే లైఫ్ స్టోరీ ఉండొచ్చు, పావుల వంతు కలిగి ఉండొచ్చేమో, కానీ ఎందుకంటే ఆయనకు అసలు సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టం లేదని చెప్పాడు ఆయన. చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు, నాకు సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టం లేదు, మా వదిన బలవంతాన్ని నేను రావాల్సి వచ్చింది, మా వదిన నన్ను ఎల్లు అని బలవంతం చేసి వచ్చా, నాకు చాలా మొహమాటం అంటాడు ఆయన. అటువంటి వ్యక్తి మరి ఆయన అవతల మనిషిని కించపరిచినట్టుగా, అవతల మనిషిని నాకు ఎట్లంటే ఎట్లా అయ్యండి అని చెప్పే వ్యక్తి అయితే కాదు ఆయన. సాంగ్స్ పరంగా ఏంటంటే హరీష్ శంకర్ కేర్ తీసుకున్నాడు. ఇవన్నీ హరీష్ శంకర్ బాధ్యత కాబట్టి ఆయన ఏ విధంగా పెడితే బాగుంటుందో, ఏ విధంగా పెడితే జనాలకు ఎక్కుతుందో. ఆల్రెడీ ఫ్యాన్స్ మెడమి చేయి పెడితే చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు కదా, ఇంకోసారి మరొకసారి చూపెడదామని చెప్పేసి ఆయన ఇంకా
రేపెత్తిస్తున్నాడు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఈ అన్ని సినిమాల కన్నా బెటర్గా ఉన్నాయి లుక్స్ కానీ. అదేవిధంగా హరీష్ శంకర్ గారు మాత్రం ఈ సినిమాలో ఒక కొత్తదనంగా చూపెట్టారు పవన్ కళ్యాణ్ గారిని. అదేవిధంగా మనం చూసుకుంటే ఇట్లా మెడ మీద అనే సీన్ నుంచి తొడగొట్టే వరకు సీన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అదేవిధంగా ఒక బండరాయి నుంచి పుట్టినటువంటి మొక్కల చెట్టు అనేది కూడా చాలా అంటే చాలా బాగుంది. కాబట్టి ఈ సాంగ్ చాలా బాగుంది. సినిమా కూడా ఈ 2026 సీజన్లో అసలు పాన్ ఇండియా లెవెల్లో రికార్డ్ బ్రేక్ చేస్తా అని చెప్పేసి అనుకుంటున్నా. అన్న ఇప్పుడు నార్మల్గా ఏ సినిమాలో సాంగ్ చేసినా కూడా రాసినా కూడా క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి లేకపోతే స్టోరీని బేస్ చేసుకొని రాస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఆయన రియల్ లైఫ్ని బేస్ చేసుకొని లిరిక్స్ రాశారని చెప్పేసి అంటున్నారు. సో మీకు ఎలా అనిపిస్తున్నాయి లిరిక్స్ అన్ని కూడా? ఎందుకు లుక్స్ బాగున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఏది రాసినా కూడా ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ గారికి సెట్ అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటేనే ఒక బ్రాండ్. ఇలా ఆల్ ఇండియా లెవెల్ మొత్తంలో కూడా ఒక పెద్ద హీరో అంటే పవన్ కళ్యాణ్ అంతా ఉన్నటువంటి క్రేజ్ ఉంటుంది. అందుకే ఆయన కూడా స్పెషల్గా హరీష్ శంకర్ గారిని చూజ్ చేసుకున్నారు. అన్న ఇప్పుడు హరీష్ శంకర్ గారు లాస్ట్ ఒక 2-3 సినిమాలు అయితే మనము చెప్పుకోలేము, ఇంకా వాటికి చాలా డిజాస్టర్ అయ్యాయి. మరి ఈ సినిమా అయినా ఏమైనా హిట్ అవుతుందా అని చెప్పేసి చాలా మందికి డౌట్ అనమాట. మీరు ఏం చెప్తారు? ఒకటండి, 11 సంవత్సరాల తర్వాత మూవీ అనేది మొత్తము ఫ్లాప్ అయినప్పటికీ కూడా 11వ సంవత్సరము రికార్డు బ్రేక్ చేసిండు గబ్బర్ సింగ్ సినిమాతో హరీష్ శంకర్ గారు. ఇప్పుడు కూడా సినిమా అదే రేంజ్లో గబ్బర్ సింగ్ కన్నా ఎక్కువ రెట్టింపు రేంజ్లో కూడా సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత స్టోరీ అది. అదేవిధంగా లుక్స్ కానీ అన్ని కానీ చాలా సూపర్గా ఉంది. ఎందుకంటే మనం చూసే కొన్ని ఫస్ట్ సాంగ్లో కూడా గన్ పట్టుకునే సీన్ కానీ అవన్నీ కానీ దేక్లింగ్ అట్లా చాలా చాలా బాగుంది. కాబట్టి సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎవరిని ట్రోల్ చేసినా కూడా ఈ సినిమా మాత్రం సక్సెస్ఫుల్ హిట్ అయ్యే అవకాశం ఉంది సినిమాకు. యాక్చువల్గా ఈ ఆరా అని రాగానే నేను అనుకున్నా కదా ఇది చాలా స్లో సాంగ్ ఉంటుందేమో, ఎలివేషన్స్ ఏమి ఉండవేమో అనుకున్నా కానీ ఏమో ఎలివేషనే సాంగ్ భయ్యా. ఆ ఎలివేషనే సాంగ్ అది అక్కడే హైలైట్ అయిపోయింది. సో చెప్పారు కదా మెడబట్టుకుంటే తొడగొట్టినట్టే అని, అట్లా కొట్టారు. అది హైలైట్ అనిపించింది, అంటే హైలైట్ అనిపించింది బ్రో. నార్మల్గా ఒక సినిమాలో ఒక సాంగ్ రాశారంటే ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికో స్టోరీని బేస్ చేసుకుని ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈయన రియల్ లైఫ్ ఆయన మ్యానరిజం అది, అదే చెప్తున్నాను. రియల్ లైఫ్ని బేస్ చేసుకుని ఉన్నట్టు ఆయన మ్యానరిజాన్ని బట్టి రాశారు సాంగ్స్ కూడా. సో దీనికి డిఎస్పీ గారి మ్యూజిక్ కూడా ఒక రేంజ్లో ఇచ్చేశాడు. సో దీంతో డిఎస్పీ గారికి ఒక మంచి కంబ్యాక్ అనుకోవాలి. ఆ తర్వాత కళ్యాణ్ బాబు గారికి ఓజీ తర్వాత ఇంకో పెద్ద హిట్ అనుకోవాలి. ఆ తర్వాత హరీష్ శంకర్ గారికి రీసెంట్ సినిమాలు కొంచెం మిస్టేక్ అయినాయి కదా. సో దీంతో హరీష్ శంకర్ గారికి కూడా ఒక మంచి కంబ్యాక్ అనుకోవాలి. కళ్యాణ్ గారి లుక్స్ కూడా చాలా కాలం తర్వాత చాలా స్టైలిష్గా చూపించారు అంటున్నారు. మీకు అట్లనే అనిపించింది లుక్? నిజంగా బ్రో చాలా అంటే చాలా హైలైట్ ఉంది లుక్స్ అయితే. సో నేను నిజంగా నేను చెప్తున్నా కదా, ఓజీ అప్పుడు మనం వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూసామనుకున్నాం కానీ వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని ఓజీలో కాదు బ్రో, దీంట్లో చూస్తున్నాం. ఎందుకంటే అప్పట్లో వింటేజ్ గబ్బర్ సింగ్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం అనే ఒక ఫీల్ అయితే ఖచ్చితంగా ఉంది. అంటే ఇప్పుడు ఫస్ట్ సాంగ్ దేఖ్ లేంగే సాలా, ఇప్పుడు సెకండ్ సాంగ్ ఆరా ఉస్తాద్, ఈ రెండు ఇవి సాంగ్స్ లా లేవు బ్రో, ఇవి సాంగ్స్ లా లేవు. ఎవరికో వార్నింగ్ ఇచ్చేలా ఉన్నాయి. గట్టిగా మాట్లాడాలంటే కొందరికి వార్నింగ్ లా ఉన్నాయి, అలా ఉంది. అంటే ఈ రెండు సాంగ్స్ని బట్టి సినిమాని మీరు ఏ రేంజ్లో ఊహించుకుంటున్నారు? ఎట్లాగైనా అయినా నీకు ఒకటి చెప్తాను బ్రో, కళ్యాణ్ బాబు గారు ఉన్నారంటే నేను సినిమాని ఏ రేంజ్లో ఊహించుకోను. ఎందుకంటే ఆ సినిమా ఎప్పుడూ అక్కడే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నాకు కళ్యాణ్ బాబు గారి సినిమా చూడకపోయినా పర్లేదు, ఈ రాజకీయం పొలిటీషియన్లు అట్లా తిరుగుతారు చూడు, నార్మల్గా బయట కార్లు దిగుతారు చూడు, ఆ వీడియో క్లిప్లు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి థియేటర్లో పెట్టినా కానీ అవే ఎలివేషన్తో చూస్తాను నేను. సో ఒక అభిమానిగా మాత్రం నేను ఎట్లాగైనా అక్కడ ఉంచుతాం కాబట్టి ఖచ్చితంగా అక్కడే చూస్తాము.